హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, ఏ పిహెచ్డి స్కాలర్, యువర్ నీట్ మెంటర్ అండ్ ఆల్సో బయాలజీ ఫ్యాకల్టీ. స్టూడెంట్స్, ముందుగా మీ అందరికీ ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ 2026 ఇయర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎంత ఇంపార్టెంటో నాకు కూడా అంతే ఇంపార్టెంట్. సో నాకు ఎందుకు ఇంపార్టెంటో కూడా నేను మీకు ఫర్దర్గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ముందుగా మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నీట్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్గా ఉన్న మీరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ లాగా, మెడికోస్ లాగా మార్చే ఇయర్ ఈ 2026 ఇయర్. అండ్ న్యూ ఇయర్ అనగానే మనం కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా నేను ఈ ఇయర్లో ఇవి పాటించాలి అని అనుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా అవి పెట్టుకోవాలి కూడా. సో ఎవ్రీ ఇయర్ మనం ఏంటంటే కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకోవాలి అండ్ వాటిని మనం పాటించాలి. సో మనం మన పర్సనల్ లైఫ్లో ఇంప్రూవ్ అవ్వాలి అన్నా, లేదా మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అయినా మిమ్మల్ని మీరు బెటర్మెంట్ చేసుకోవాలి అంటే మనల్ని మనం కొద్దిసేపు ఆలోచించాలి. సో మనం ప్రస్తుతం రైట్ వేలో వెళ్తున్నామా, రాంగ్ వేలో వెళ్తున్నామా? సో ఒకవేళ రాంగ్ వేలో వెళ్తుంటే రైట్ వేలోకి మారాలి అంటే నేను ఏం పాటించాలి అని మనకు మనమే అసెస్మెంట్ చేసుకోవాలి. మనకు మనమే కరెక్ట్ చేసుకొని లైఫ్లో ముందుకు సాగిపోతూ ఉండాలి. అండ్ అలాగే 2026 ఇయర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయిన నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఆ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయాలంటే మీరు కొన్ని పాటించాల్సి ఉంటుంది. సో పాటించాల్సినవి 20 30 మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1 2 3 పెట్టుకున్నా కూడా, మీరు ఒక్కటి పెట్టుకున్నా కూడా, 2 3 పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా పాటించేలాగా మీరు పెట్టుకోవాలి. సో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక 3 రెజల్యూషన్స్ చెప్తాను. అంటే మీరు ఈ ఇయర్ పాటించాల్సిన విషయాలు ఏంటి అనేవి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో మీరే కాదు, మీతో పాటు నేను కూడా ఈ ఇయర్ అవి పాటించాలి. సో ఈ ఇయర్ నాకెందుకు ఇంపార్టెంటో కూడా చెప్తాను. సో రీసెంట్లీ నేను అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ అంటే సైంటిస్ట్ జాబ్ ఉంటుంది కదా, సో ఆ ఎగ్జామ్ రాశాను. ప్రిలిమ్స్ అయితే క్లియర్ అయింది నాది. ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్కి క్వాలిఫై అయ్యాను. సో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మార్చిలో ఉంది. సో చిన్నప్పటి నుంచి నేను కలగన్న సైంటిస్ట్ అవ్వాలి అని. అండ్ ఆ ఎగ్జామ్ అయితే ఈ ఇయర్ మార్చిలో ఉంది మెయిన్స్. అండ్ మీకన్నా నాకైతే చాలా తక్కువ టైం ఉంది. అండ్ మీతో పాటు నేను కూడా మీకు చెప్పే విషయాలు ఇప్పుడు నేను పాటించాలి. సో నేను నా 2025 ఇయర్లో నేను ఏవైతే పాటించాలి అనుకొని కొన్ని పాటించలేకపోయానో, అలాగే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం క్లియర్ చేయాలి అంటే ఏ విషయాలు అయితే పాటించాలో ఒక 3 చెప్తాను. సో మీరు పాటించండి, మీతో పాటు నేను కూడా పాటిస్తాను. సో మన ఇద్దరం సక్సెస్ అవుదాం, మనం అందరం సక్సెస్ అవుదాం. అండ్ చాలా ఇంపార్టెంట్ ఈ 3 విషయాలు అన్నవి. అందులో ఫస్ట్ది వచ్చేసి టైం వేస్ట్ చేయకూడదండి. టైం వేస్ట్ చేయకూడదు అనేది చాలా చిన్న విషయమే, కానీ నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటాం, టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు టైంకి వాల్యూ ఇస్తే ఫ్యూచర్లో టైం మీకు వాల్యూ ఇస్తుంది. మీరు ఇప్పుడు టైంకి వాల్యూ ఇచ్చి మంచిగా చదువుకొని నీట్ ఎగ్జామ్ క్లియర్ చేసి డాక్టర్ అయిపోతే ఫ్యూచర్లో అందరు మిమ్మల్ని డాక్టర్ అని మీకు వాల్యూ ఇస్తారు. సేమ్ అంతే. సో కాబట్టి టైంకి వాల్యూ ఇవ్వాలి. కొద్దిమంది ఎలా ఉంటారు అంటే డ్రీమ్స్ కంటూ ఉంటారు, నేను డాక్టర్ అవ్వాలి, మంచి మెడికల్ కాలేజ్లో సీట్ కొట్టాలి, మంచి డాక్టర్ అవ్వాలి, అందరూ నన్ను అభినందించాలి, ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ అనుకుంటూ ఉంటారు చేయాలి 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 అని, కానీ చేయలేకపోతూ ఉంటారు. మనం అనుకోవడం వేరు, ఆ పనిని చేయడం వేరు. సో అనుకోవడానికి పని చేయడానికి మధ్యలో ఈ లేజినెస్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మన ఫోన్లో సోషల్ మీడియా అనేది ఒకటి ఉంటుంది. ఈ లేజినెస్ని మనం తీసేస్తే, ఈ సోషల్ మీడియా అనేది మనం కనుక పక్కన పెడితే, సో ఈ రెండు తప్ప ఇంకా వేరేవి ఏవి ఉండవు మేజర్గా. మన లైఫ్లో మనల్ని ఆపేవి ఏంటంటే మనం డ్రీమ్ అచీవ్ చేసుకోవడానికి మనలో ఉన్న లేజినెస్ అండ్ ఈ ఫోన్. సో ఈ రెండు తప్ప మిగతావి ఏవి ఉండవు ప్రజెంట్ ఉన్న ఈ కాలంలో నాకు తెలిసి. సో ఈ రెండు పక్కన పెట్టేయండి. మనం ఒకటి అనుకున్నామంటే అది ఖచ్చితంగా చేసి తీరాలి. పోస్ట్ పోన్ చేయకూడదు. రేపు చేద్దాం అని పోస్ట్ పోన్ చేయకూడదు. అందరూ చాలామంది ఏమనుకుంటుంటారంటే, మేము కొన్ని అనుకుంటుంటామన్నా, కానీ అవి చేయడానికి మధ్యలో మాకు మోటివేషన్ లేదు, సో మాకు మోటివేషన్ కావాలి అని అనుకుంటుంటారు. చూడండి, మీరు ఒకటి అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా చేసి తీరాలి. మోటివేషన్ అనేది బయట వాళ్ళు ఇస్తారు అని మీరు అనుకోవద్దండి. అండ్ బయట వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ 1 or 2 days పనికొస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతారు. సో మీలో ఫైర్ ఉండాలి. నేను ఎలా అయినా డాక్టర్ అవ్వాలి, సో నేను ఎలా అయినా ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలి అని మీలో ఆ ఫైర్ ఉంటుంది చూడండి, ఆ ఫైర్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సో కాబట్టి మీలో ఆ ఫైర్ని మీరే డెవలప్ చేసుకోండి.
ఇంకా మీకు మోటివేషన్ ఇవన్నీ ఏం అవసరం లేదు. అండ్ పనులను ఎప్పుడు పోస్ట్పోన్ చేయొద్దు మీ లేజినెస్ వల్ల. అండ్ ఒకటి అనుకున్నారు అంటే స్టార్ట్ చేసేయండి ఆ వర్క్ని. ఏదైతే అది అవుతుందని ముందరికి కదిలిపోండి. ఓకే. సో ఫస్ట్ నేను మీకు ఇచ్చే రెజల్యూషన్ ఏంటి అంటే, మీతో పాటు నేను పాటించాల్సిన రెజల్యూషన్ ఏంటంటే, సో మనం మన టైంని వేస్ట్ చేయకూడదు. అండ్ మీకైతే ఎగ్జాక్ట్గా 4 మంత్స్ టైం ఉంది, అండ్ నాకైతే ఓన్లీ 2 మంత్సే టైం ఉంది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కౌంట్ చేసుకోవాలి. మీరు ఎవ్రీ మినిట్ తెలియకుండానే టైం అయిపోతుంది. మీరు రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడే అవర్స్ అయిపోతుంది. కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు. సో ఇది ఫస్ట్ రెజల్యూషన్. మీకు మీరే విరక్తి చెందకూడదు, అంటే నేను టైం వేస్ట్ చేస్తున్నాను అని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సేమ్ నేను ఫీల్ అయినవి. అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చూశాను. సో ఎంత సిలబస్ కంప్లీట్ అయిందంటే చాలామంది ఇంకా 20%, 30%లోనే ఉన్నాము అన్నారు. కాబట్టి ఈ 4 మంత్స్ కనుక మీరు పక్కగా మంచిగా చదివితే ఖచ్చితంగా డాక్టర్ అయిపోతారు. ఇప్పటి వరకు మీరు 0 అయినా సరే ఈ 4 మంత్స్ బాగా యూటిలైజ్ చేసుకుంటే మీరు డాక్టర్ అయిపోతారు. సో కాబట్టి టైం వేస్ట్ అస్సలు చేయొద్దు, అసలు ఏం వేస్ట్ చేయొద్దు. సో రెస్ట్ తీసుకోండి. సో కొన్నిసార్లు మూవీస్కి వెళ్ళండి, చూడండి. సో మేబీ చూడకుండా ఈ 4 మంత్స్ ఆపితే ఏం కాదు. కానీ మీకు కొంచెం రిలాక్స్ కావాలి అనుకుంటే సో మీరు కొద్ది టైం పెట్టుకోండి. ఆ రిలాక్స్ టైంలోనే రిలాక్స్ అవ్వాలి, మిగతా టైంలో మీరు చదవాలి. ఓకే. మీ డే టు డే షెడ్యూల్లో ఒక 6 అవర్స్ మీరు స్లీప్కి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రెజల్యూషన్ నేను ఇచ్చేది ఏంటి అంటే ప్లాన్ చేసుకోవాలండి. సో మనకు ఒక గోల్ లేనిది, ఒక ప్లాన్ లేనిది మనం ఒకటి అచీవ్ చేస్తాము అంటే అది కలలానే ఉండిపోతుంది. మనం ఒక గోల్ అచీవ్ చేయాలన్నా ఒక మంచి కాలేజీలో, ఏదో ఒక కాలేజీలో కాదు, ఒక మంచి కాలేజీలో మీరు ఎంబీబీఎస్ చదవాలి అన్నా, సో నేను ఫ్యూచర్లో ఎగ్జామ్ క్లియర్ చేయాలి అన్నా ఫస్ట్ మనకంటూ ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ గోల్కి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్ లేకుండా గాల్లో చదువుతాము అంటే ఏది ముందుకెళ్ళదు. సో ఒక ప్లానింగ్ ఉండాలి. అంటే డైలీ మీరు ఏం చదవాలి అనేది ప్లానింగ్ ఉండాలి. ఆ డైలీ ప్లాన్ మీరు ఏది వేసుకున్నారో ఆ రోజు అది కంప్లీట్ చేసి తీరాలి. మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసే పడుకోవాలి. అండ్ నెక్స్ట్ రోజు ప్లానింగ్ అంటే మీరు ఆల్రెడీ ఒక షెడ్యూల్ వేసేసుకోండి. డైలీ ఏం చదవాలో పెట్టుకోండి, డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. సో దట్ మీరు క్లియర్గా ఉంటారు డైలీ ఏం చదవాలి అన్నది. సో ఆ డైలీ అది క్లియర్ మీరు చదివిన తర్వాతే మీరు పడుకోండి. అంటే డైలీ చదివిన తర్వాత మీరు పడుకోవాలి. నేను ఇంతసేపు చదివానన్నా, సో ఇన్ని పేజెస్ చదివానన్నా అంటే కాదు. సో ఎన్ని పేజెస్ చదివినా మీరు క్వాలిటీగా చదవాలి. అండ్ మీరు అనుకున్న టాపిక్ కంప్లీట్ చేసే పడుకోవాలి. అది నైట్ ఎంతసేపు అయినా సరే. ఒకవేళ మీరు నైట్ లేట్గా పడుకుంటే 6 అవర్స్ స్లీప్ పెట్టుకోండి. 6 అవర్స్ తర్వాతే లేవండి. ఎందుకంటే స్లీప్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనం కనుక స్లీప్ మంచిగా నిద్రపోకపోతే నెక్స్ట్ డే మొత్తం యాక్టివ్గా అనిపించదు. కాబట్టి 6 అవర్స్ స్లీప్ మ్యాండేటరీగా పెట్టుకోండి. రిమైనింగ్ అంతా చదువుకోవాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాన్ వేసుకున్నారు, అది మధ్యాహ్నమే అయిపోయింది అనుకోండి, రిమైనింగ్ హాఫ్ డే మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు. ఒకవేళ అయిపోలేదనుకోండి, నైట్ ఎక్స్ట్రాగా మేలుకొనైనా చదివేటట్టు ఉండాలి. ప్రజెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో మీరు సక్సెస్ అవ్వాలి. అండ్ మీకు ఇది క్రూషియల్ స్టెప్, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మీరు లైఫ్లో నెక్స్ట్ ఏ వేలోకి వెళ్ళాలి అనేది మీ ఎగ్జామే డిసైడ్ చేస్తుంది, నీట్ ఎగ్జామ్. అంటే మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వకుండా వేరే ఏదన్నా వెళ్తే ఫీల్డ్లోకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆ ఫీల్డ్కి మీరు ఒకవేళ సీట్ రాకపోతే ఆ ఫీల్డ్కి, కాబట్టి ఆ ఛాన్స్ మీరు ఎందుకు ఇవ్వాలి. సో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి మంచి ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి. కాబట్టి ప్లాన్ వేసుకోండి, డైలీ ప్లాన్ వేసుకోండి. అది అయిపోయిన తర్వాతే మీరు నిద్రపోవాలి. ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నాకైనా సరే చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, వినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఏముంది అందరు చెప్పేదే కదా అని అనిపిస్తుంది. కానీ ఇది ఆచరణలో పెట్టేటప్పుడు సో దాని యొక్క స్ట్రగుల్ అర్థమవుతుంది. సో అది నాకైనా సరే. సో నేను కూడా ఒక ప్లాన్ వేసుకున్నాను. సో డైలీ ప్లాన్ వేసుకున్నాను ఏం చదువుకోవాలో కూడా. సో అది కంప్లీట్ అయిన తర్వాతే నేను పడుకుంటాను. సో నా బెస్ట్ నేను ఇద్దామని నేనైతే ప్లాన్ వేసుకున్నాను. మీరు కూడా అదే పెట్టుకోండి, మీ బెస్ట్ మీరు ఇవ్వండి. సో రిజల్ట్ వస్తుందా లేదా అనేది సెకండరీ. రిజల్ట్ ఆటోమేటిక్ వస్తుంది మీరు మీ బెస్ట్ ఇస్తే కనుక ఖచ్చితంగా. ఓకే. సో ఫస్ట్ ప్లాన్ వేసుకోండి. సెకండ్ నేను ఇచ్చేది ఏంటంటే ప్లాన్ వేసుకోండి. ఆ ప్లాన్ ఆ డే నెక్స్ట్ డే ఏం చదవాలో మీరు ముందు రోజు నైటే మీకు అర్థమైపోవాలి. సో దట్ నెక్స్ట్ డే ఏం చదవాలో కూడా మీరు ముందు రోజు నైటే వేసుకొని పడుకోవాలి. సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది, నెక్స్ట్ డే నా లైఫ్ ఎలా ఉండబోతుంది, సో నా డే ఎలా ఉండబోతుంది అని. సో ఫస్ట్ డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్లానింగ్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండి. ఒక కోట్ ఉంది,
మనము ఒక పొజిషన్లోకి వెళ్ళాలన్నా, ఒక పెద్ద ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నా, మనం ఏదో ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేసేయాలి, ఎవరు ఊహించనివి చేసేయాలి అనేది కాదు. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆర్డినరీ థింగ్సే డైలీ చేసుకుంటూ పోతే చాలు. ఆర్డినరీ థింగ్స్, ఒక యావరేజ్ హ్యూమన్ చేసే ఆర్డినరీ థింగ్స్ మీరు కన్సిస్టెంట్గా చేయాలి, ప్రతిరోజు పాటించాలి, దాన్ని ఒక హ్యాబిట్ లాగా మార్చుకోవాలి. సో ఖచ్చితంగా మీరు దేనైనా క్లియర్ చేయగలుగుతారు. వెదర్ ఇప్పుడు నీట్ యూజీ అయినా, ఫ్యూచర్లో నీట్ పీజీ అయినా కూడా, నెక్స్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మీరు క్లియర్ చేయగలుగుతారు. సో కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రోజు ఒక 10 అవర్స్ చదవాలి అన్నారనుకోండి, 10 అవర్స్ చదవండి. సో లేదు నేను 8 అవర్సే చదవాలి, నాకు సిలబస్ మ్యాక్సిమం అయిపోయింది అనుకున్నారనుకోండి, ఆ 8 అవర్స్ చదవండి. లేదు నేను ఇంకా నా సిలబస్ మొత్తం అయిపోయింది, ఇంకా రివిజన్లో కూడా ఎంటర్ అయిపోయింది, నేను 6 అవర్స్ చదవాలన్నారనుకోండి, ఆ 6 అవర్స్ చదవండి. సో మీరు ఏదైతే అనుకున్నారో, మీరు చిన్న టార్గెట్ పెట్టుకున్నా సరే కన్సిస్టెంట్గా చదవండి. సో ప్రజెంట్ మీరున్న ఈ టైంలో ఏంటి అంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఒక్కరోజు మీరు మీ లైఫ్లో చదవకపోయినా కూడా డెఫినెట్లీ మీ రిజల్ట్లో దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే 4 మంత్స్ మాత్రమే టైం ఉంది కాబట్టి. సో ఆ కన్సిస్టెన్సీని లూజ్ చేసుకోవద్దండి. ఒకరోజు మీరు రిలాక్స్ తీసుకోవాలి, వేరే ఎక్కడికి జర్నీలో ఉన్నారు అన్న, ఫోన్ ఓపెన్ చేసి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు మీరే ఒక హ్యాబిచ్యుయేటెడ్ అవ్వండి, ఆర్డినరీ థింగ్స్నే పాటించండి. సో డెఫినెట్లీ మీరు కన్సిస్టెన్సీ కనుక దానికి తోడైతే ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేస్తారు, మంచి ఆల్ ఇండియా ర్యాంక్ మీరు తెచ్చుకుంటారు. ఒక్క మినిట్ అయినా, ప్రతి మినిట్ కౌంట్ చేసుకోండి, ప్రతి మినిట్. ఒక మినిట్ మీరు వేస్ట్ చేస్తున్నారు అంటే నా రిజల్ట్లో అది ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ హాస్టల్స్లో ఉండి డే అండ్ నైట్ ఎలా చదువుతున్నారో అచీవ్ చేయడానికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, మీ కాంపిటీషన్ ఎప్పుడూ మర్చిపోద్దండి. నెవర్ ఫర్గెట్ యువర్ కాంపిటీషన్, యువర్ కాంపిటీటర్స్. వాళ్ళని తలుచుకుంటే చాలు, ఆటోమేటిక్గా మీరే ముందుకెళ్ళిపోతారు. పాజిటివ్గా తీసుకోవాలి. ఓకే, సో ఈ 3 థింగ్స్, డోంట్ వేస్ట్ యువర్ టైం. సో ఎస్పెషల్గా సోషల్ మీడియా ఇవన్నీ కూడా మీరు పట్టుకున్నారంటే ఇప్పుడు ఏం రాదు దానివల్ల మనకి. సో దానివల్ల మనకి ఏమీ రాదు, అది పెద్ద ఎంటర్టైన్మెంట్ కూడా కాదు. సో మనకి ఏంటంటే అది ఒక హ్యాబిచువేషన్ లాగా అయిపోయింది, మన బ్రెయిన్ రాట్ అనేది కూడా జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాకి ఎక్కువగా అలవాటు అయిపోయిన వాళ్ళు ఊరికి ఓపెన్ చేస్తా స్క్రోల్ చేసుకుంటా, ఇది అండ్ మనలో లేజీనెస్ ఆపుకుంటే ఈ 2 థింగ్స్ కనుక మీరు కనుక వదిలేస్తే సో మీ టైం వేస్ట్ ఎక్కడ అవ్వదు. సో మీరు టైం వేస్ట్ అస్సలు చేయొద్దు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్లానింగ్, థర్డ్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ. సో ఇది మీకు ఈ వీడియోలో చెప్పినవన్నీ మీకు నేను కూడా పాటిస్తాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. మనం మన బెస్ట్ ఇద్దాం. మీరు డాక్టర్ అవ్వాలి, నేను సైంటిస్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. వీ విల్ గివ్ అవర్ బెస్ట్, లెట్స్ సీ ద థింగ్స్ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఈ 3 థింగ్స్ మీరు పాటించాలని అనుకుంటున్నాను. అండ్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ సో చాలామంది ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాలి, మంచి మంచి మెడికల్ కాలేజ్లోకి వెళ్ళాలి అనేది కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ 2026 ఇయర్ మనందరికీ చాలా ఇంపార్టెంట్. సో మనం కన్నా కలలు ఈ ఇయర్లో నెరవేరాలి అని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.